హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరి గ్రామ దేవత అయిన భూలోక అమ్మవారికి వారాలు చేస్తారు. అది కూడా ఆదివారం. ఎవరు పనులకి వాళ్ళు వెళ్ళిపోయేవారు కాబట్టి అందరూ వచ్చే సమయం సాయంత్రం. అందుకే ఆ రోజుల్లో ఈ సాయంకాలం ఈ వారాలు అనేది జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ భూలోక అమ్మవారికి ఎందుకు చేస్తున్నారంటే, ఈ టైంలో పంట పొలాలు అన్నీ బాగా పండాలని, ఈ టైంలోనే వరి చేలు ఇంకా మొదలైన పంటలు వేసేవారు. అందుకు ముందుగా భూలోక మాతని పూజించుకొని ఆ అమ్మవారికి నైవేద్యం పళ్ళు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ. ఆ నైవేద్యం ఏంటంటే పెసరపప్పు బియ్యంతో కలిపి వండిన నైవేద్యాన్ని మిగతా జల్లెల్లో, ఆ రోజుల్లో జల్లెడు ఉండేది, చెక్క జల్లెడు కానీ ఇనుము జల్లెడు కానీ. ఇప్పుడు అవి లేవు కాబట్టి పళ్ళాలు, స్టీల్ పళ్ళాలు లేదా ఇతర పళ్ళాలు మొదలుకొని వాటిల్లో తీసుకొని వచ్చి ఊరి మొదట్లో అందరూ కలిపి వస్తారు డప్పులతో అన్నీ పట్టుకొని. మొదట్లో తీసుకొచ్చి పెడతారు. కొంచెం పెట్టాక తట్లు తీసుకొచ్చి ఆ నైవేద్యాలన్నీ ఆ తట్లో పెట్టేసి పెద్దలు ఒక నలుగురో ఐదుగురో అందరూ వాళ్ళు ఎక్కడో అది సీక్రెట్గా భూమి తవ్వి అది పాతుతారనమాట. అంటే భూదేవికి సమర్పించినట్టు. మంచిగా తల్లి పంటలన్నీ బాగా పండాలి ఈ ఏడు అనేసి. ఈ రోజుల్లో పంట పొలాలు అంతరించిపోయాయి. అన్నీ లేఅవుట్స్ అన్నీ మొదలుగానే వచ్చేయడం వల్ల అలా. కానీ ఆ ఆనవాయితీ పురాతన కాలం నుంచి వస్తుంది, పూర్వీకుల కాలం నుంచి వస్తుంది కాబట్టి ఈ పద్ధతి అనేది ఇంకా అందరూ అది జరుపుకుంటారు. పెద్దలు చిన్నలు అందరూ ఆదివారం సాయంత్రాన మంచిగా అమ్మవారికి తీసుకొచ్చి తట్లతో ఎత్తుతారు. ఎత్తేసి నలుగురు ఐదుగురు పెద్దవాళ్ళు తీసుకొని వెళ్ళి అది భూలోక అమ్మవారికి సమర్పిస్తారు. పొయ్యి తీసి పాతీసి అంతే. మా ఊరు ఇది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సాంప్రదాయంగా ఉంటుంది. ఇది మా ఊరి సాంప్రదాయం. ఇలా జరుపుకుంటారు. గురువారం వస్తే ముత్యాలం పండుగ, ఆ రోజు కూడా సాయంత్రం ఇలా జరుపుకుంటారు. ఇంకా ముందుగానే పంటలన్నీ బాగుండాలని గ్రామ దేవతలకి, దేవుళ్ళకి అందరికీ ముందుగా పసుపు కుంకాలు ముందుగా పూజిస్తారు. ధాన్యం బాగా పండాలి, మంచిగా ఉండాలి, ఊరు బాగుండాలి, అన్నీ బాగుండాలని ఇంకా జరుపుకుంటారు.